కాంగ్రెస్ సర్కార్పై ఆర్టీసీ కార్మికులు నిప్పులు చెరిగారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు తక్షణం అమలు చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. పెద్ద ఎత్తున కూడా కార్మికులు ఈ దీక్షలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక జేఏసీగా ఏర్పడి ఎన్నికల ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిన ఆర్టీసీలో ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలి, ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలి, అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కూడా వీరంతా తమ పెండింగ్ సమస్యలకంతా కూడా గలమెత్తుతూ ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంత జేఏసీ నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం. అని చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఆర్టీసీ కార్మికులంతా ఈరోజు నిరాహార దీక్షకు దిగడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వంలో కార్మికులను ఉద్యోగులను విలీనం చేస్తున్నారు. 10 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు వరకు విలీనం చేయలేదు. ఇలా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే యూనియన్లను పునరుద్ధరిస్తామన్నారు. ఇంతవరకు యూనియన్ల ఊసి ఎత్తట్లేదు. మరి ఎందుకు ఎత్తట్లేదు, మరి ఎందుకు ఇవ్వట్లేదు? కారణం ఏంది? మీరు ఇస్తారా ఇవ్వరా? మీరు ఎన్నికలు పెట్టిన మేనిఫెస్టోను అమలు చేస్తారా లేదా? అదేవిధంగా 2021 పిఆర్సీని వెంటనే ఇస్తామని ఒప్పుకున్నారు. మరి ఇంతవరకు 4 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఆ 2021 పిఆర్సీ మాకు కూడా కావాలి, అది వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా 2017 అరకొర పిఆర్సీ 21% పిఆర్సీ ఇచ్చారు. కానీ ఆ 2017 నుంచి రావాల్సిన అలవెన్స్లు ఇంతవరకు అమలు చేయట్లేదు. అదేవిధంగా ఇవాళ అరకొర బస్సులతోనే ఇవాళ విపరీతంగా రద్దీ పెరిగినా కూడా బస్సుల సంఖ్య పెంచాలంటున్నారు. మరి అది సరైన విధంగా బస్సుల సంఖ్యను పెంచట్లేదు. ఇలా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పేసి ఒక పక్క పత్రికా ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్క ఉద్యోగ నియామకం అనేది చేపట్టలేదు. అందుకనే అదేవిధంగా ఇలా కార్మికులకు సుదీర్ఘకాలంగా మరి ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మరి మాకు రావాల్సినటువంటి సిసిఎస్, పిఎఫ్, ఇతర బకాయిలు అన్నిటినీ మరి 3,300 కోట్ల రూపాయలు మాకే ఈ సంస్థ బాకీ ఉన్నదే, ఈ ప్రభుత్వం బాకీ ఉన్నదే. మా డబ్బులను మాకు వెంటనే తక్షణమే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నెల మహాలక్ష్మికి ఇవ్వాల్సిన పైసలు, వాటితో పాటు బస్ పాసుల రియంబర్స్మెంట్ డబ్బులను కూడా కలిపి నెలకు 450 రూపాయలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదే రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా రావాల్సిన బకాయిలన్నిటి కూడా వెంటనే చెల్లించాలి. ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులకు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో ఆ ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలకు అందరికీ క్షమాభిక్ష ద్వారా మన సీఎం గారు వెంటనే ఎండి గారికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా జేఏసీ చైర్మన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఆర్టీసీ జేఏసీ ఏర్పడ్డదే ఈ సమస్యల పరిష్కారానికి. గతంలో ఉన్న ప్రభుత్వం మరి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంగా ప్రభుత్వంలో విలీనం అయితే ఈ ఇబ్బందులు ఉండవనే విధంగా మనం విలీనం కావాలని చెప్పి అందరం కూడా డిమాండ్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని రక్షిస్తాం, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లని వెంటనే పునరుద్ధరిస్తాం, అట్లాగే పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాం, అందరికీ సర్వీస్ కండిషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ మాట్లాడడం లేదు. ఇవాళ 9 మాసాలు వచ్చినా కానీ మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏందనేది అర్థం కావట్లే. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు యాజమాన్యం చెప్పినట్టు వింటా ఉన్నారా, లేకపోతే యాజమాన్యం మీరు చెప్పినట్టు వింటా ఉందా? మాకు డౌట్గా ఉంది. కాబట్టి యాజమాన్య ఏకపక్ష విధానాన్ని దెబ్బకొట్టాలి, ఆర్టీసీ ఉద్యోగులకి మరి న్యాయం చేయాలి. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ చాలా కార్మికులని వేలాది మందిని రిమూవ్ చేసిండ్రు. వాళ్ళందరూ రోడ్ల మీద 400-500 మంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి తిరిగి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు అప్పీలు పోయినాయి, కోర్టుకు పోయినాయి. ఏ అప్పీలు పోయినా యాజమాన్యం ఏకపక్షంగా ఒక్క విధానంతో చేసినవన్నీ మళ్ళీ తిరిగి రివ్యూ చేయాలని చెప్పి మేము జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీని కాపాడాలి. ఎందుకంటే
ఇవాళ ప్రభుత్వం దేంతో గెలిచింది? ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా మిమ్మల్ని గెలిపించారు. రెండోది నా ఆడపడుచులంతా ఇవాళ బస్సులో ఫ్రీ అంటే అందరూ కూడా ఓట్లు వేసిండ్రు. అంటే మాకెన్ని కష్టాలు, ఇవాళ ఉద్యోగులన్నీ కూడా దీంట్లోనే పోతూ ఉన్నాయి. కార్మికులకు ఇబ్బంది ఉంది, 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉంటే కూడా ఈ ప్రభుత్వం ఇవాళ మహాలక్ష్మి పథకంతో సక్సెస్ అయ్యి ఇవాళ అటువంటి డిపార్ట్మెంట్కి మేలు చేయకుండా ఇబ్బందులు చేస్తూ కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఏదైతే బస్సులు పెంచాలా, డ్రైవర్ల రిక్రూట్మెంట్ పెంచాలా, మరి కండక్టర్ రిక్రూట్మెంట్ పెంచాలా, పెంచినప్పుడే బస్సుల సంఖ్య పెరిగినప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అంతే తప్ప మరి ఆ బస్సుల సంఖ్య పెంచినంత వరకు మరి ఇటు కార్మికులకు పని భారము ప్లస్ అటు ప్రజలకు కూడా మరి అసౌకర్యం కలుగుతూ ఉన్నది. మరి మేము జేఏసీ పక్షాన ఖచ్చితంగా బస్సుల సంఖ్య పెంచి మరి కార్మికులకు పని భారం తగ్గించాలా, తద్వారా ప్రజలకు కూడా మరి సరైన సౌకర్యం కల్పించాలని సందర్భంగా నేను చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మరి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో దానికి ఆకర్షితులై ఈరోజు 100% మరి ఆర్టీసీ కార్మికులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మరి దానికి ఆకర్షితులై మీకు 100% మీ వెన్నంట ఉండి మీకు ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. మరి అది కాకుండా ఈరోజు మరి ఏదైతే మీరు ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తలేరో మరి అది సరైనది కాదు. ఈరోజు మరి యూనియన్ల విషయానికి వస్తే మరి రాజ్యాంగబద్ధంగా ఏదైతే ట్రేడ్ యూనియన్ హక్కులు ఉన్నాయో కేవలం ఇలా ఆర్టీసీలను లేక మరి ఎందుకు ఆర్టీసీలు లేకుండా చేస్తున్నటువంటిది కూడా నేను ఇవాళ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి సంస్థలో ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, ప్రతి ఫ్యాక్టరీలో ట్రేడ్ యూనియన్ ఉంటుంది, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక యూనియన్ ఉంటుంది. మరి ఆర్టీసీలు నిషేధించడానికి కారణం ఏంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా జేఏసీ పక్షాన ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఈ యూనియన్లు అనేటువంటిది మరి ఖచ్చితంగా ఇవ్వాలా. ఏదైతే మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు మరి పరిష్కారం చేయాలనేటువంటిది కూడా ఈ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు మహాలక్ష్మి పథకం పెట్టడం ద్వారా ఆర్టీసీ వల్లనే మీ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది తప్ప లేకపోతే ఇంకో రకంగా మంచి పేరు రావట్లేదు. ఇలా మహాలక్ష్మి పేరు వల్లనే ఇలా ఎంతో పేరు సంపాదించుకున్న మీరు అదే ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూస్తూ వారి యొక్క కష్టాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే విధానాలు ఆర్టీసీలో అమలు చేసిందో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే విధానాలు అమలు చేస్తుంది. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంది? ఏదైతే అప్పుడు సర్క్యులర్ లేకుండా నోటి మాటతోటి చెప్పినటువంటి విధానాలను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే మరి కార్మికుల సమస్యలను ఎవరు పట్టించుకుంటారండి? ఇవాళ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇవాళ మీరు అన్ని డిపార్ట్మెంట్లను ఆదుకుంటామని చెప్పారు. అందులో ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు మీ ఎలక్షన్ల కంటే ముందు మీకు పూర్తి సపోర్ట్ చేసి మేము ఊరూరు తిరిగి ప్రచారం చేసి ఇలా మీ ప్రభుత్వాన్ని మేము గెలిపించడంలో మొదటి పాత్ర ఆర్టీసీ ఉద్యోగులదే ఉంది. ఇలా పేపర్ కంటే ముందుగా కూడా ఆర్టీసీ ఉద్యోగుల ప్రచారమే ఎక్కువయ్యి మీరు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఆర్టీసీలో మీరు మహాలక్ష్మి పథకాన్ని పెడితే బ్రహ్మాండంగా సక్సెస్ చేసి తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నాం. అంటే సిబ్బంది తక్కువ ఉన్నారు, బస్సులు తక్కువ ఉన్నాయి. ఒక బస్సులో 40 మంది 50 మంది పోవడం మహాకారణం. అంటే 170 మంది 200 మంది ప్రయాణించి మరి టైర్లు కూడా ఊడిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత వర్క్ లోడ్ ఉంది. 40 మందికి సేవ చేసే కండక్టర్ డ్రైవర్లు 150 మంది 200లకు సేవ చేయాలంటే ఎంత కష్టపడతారు. అయితే MTW యాక్ట్ ప్రకారం 8 గంటల పని విధానం, అదేవిధంగా సిటీలో 7 గంటల 40 నిమిషాలు, 6 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటలు 8 గంటలు, సిటీలో కూడా 16 గంటలు పని చేపిస్తారు స్పెషల్ ఆపర్చునిటీలతోటి. అందులో మహిళలను కూడా చేపిస్తారు. ఇవన్నీ రిక్రూట్మెంట్ లేక బస్సులు లేక జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. మరి తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ ఆస్తి కాబట్టి తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ కార్మికులు సేవ చేస్తామంటే చావగొడతామంటున్నారు. అయితే పని భారం ఎక్కువ, స్టీరింగ్ మీద డ్రైవర్లు చచ్చిపోతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, తమ సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం అంటున్నారు. అదే కాకుండా ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే ప్రక్రియ ఉన్నది, దాన్ని వెంటనే విలీనం చేయాలని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.